హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి డబ్బులతో దండ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఈ దండ కోసం ఒక రిబ్బన్, స్టాప్లర్, 50 నోట్స్, 20 నోట్స్, 10 నోట్స్ అండ్ ఏదైనా సర్కిల్ షేప్లో ఉన్న స్టిఫ్గా ఉండే పేపర్ని తీసుకోండి. తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ సర్కిల్కి ఎన్ని నోట్స్ పడుతున్నాయో చూసుకోండి. నాకైతే 10-15 నోట్స్ సరిపోయాయి. ఈ దండల్ని దేవుడికి కానీ లేదంటే ఎవరైనా స్వామి మాల వేసుకున్నప్పుడు అది వేస్తారనమాట. నెక్స్ట్ ఇలా 3 నోట్స్కి ఒక పిన్ అయితే వేసేసుకోండి. అన్ని నోట్స్ ఇలా సర్కిల్గా ఉండగా పిన్ వేసుకోవడం కష్టం. సో తీసేసి ఇలా 3 నోట్స్కి ఒక్కొక్క పిన్ అయితే వేసేసుకోండి. చూడండి కింద అయితే మొత్తం రెడీ అయిపోయింది. తర్వాత 20 నోట్స్ తీసుకుని ఆ సర్కిల్కి ఎన్ని పడుతున్నాయో చూడండి. నాకైతే 6 నోట్స్ పడ్డాయి. ఇక్కడైతే మొత్తం 2 నోట్స్కి పిన్ వేసేసుకోండి. ఇక్కడ ఈజీనే, రిమూవ్ చేసి మళ్ళీ వేయక్కర్లేదు. అయిపోయింది. నెక్స్ట్ అయితే మనకి ఎంత లెంత్ అయితే కావాలో అంత రిబ్బన్ తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా వెనక్కి తిప్పి రిబ్బన్కి ఒక పిన్ అయితే వేసేయండి. నెక్స్ట్ ఆ రిబ్బన్కి 2 సైడ్స్ కూడా అటు ఇటు కదలకుండా రిబ్బన్స్కి 2 సైడ్ పిన్ వేసేయండి. ఈ ప్రాసెస్ అంతా కూడా ఇలా టేబుల్ మీద ఆర్ కింద పెట్టి చేసుకోండి, ఎందుకంటే మనకి పిన్స్ వేసుకోవడానికి సపోర్ట్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ 50 నోట్ తీసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మడత పెట్టుకోండి. అలా 16 నోట్స్ కావాలి మనకి. చూడండి నేనైతే 16 చేసి పక్కన పెట్టేసుకున్నా. తర్వాత ఇలా రిబ్బన్స్కి అటు సైడ్ 8, ఇటు సైడ్ 8, ఒక నోట్ మీదకి ఒక నోట్ పెట్టి పిన్స్ అయితే రెండింటికి కలిపి ఒకటి వేసుకోండి. వీడియో లెంత్ ఎక్కువ ఉంటే తిట్టుకోవద్దు, మీకు క్లారిటీగా అర్థమవుతుందని చెప్పి నేను లాంగ్ వీడియోని అయితే పోస్ట్ చేశానండి. ఇలా 2 నోట్స్కి ఒక్కొక్క పిన్ వేయడం వల్ల అవి కదలకుండా ఉంటాయి. ఒక్కొక్క నోట్కి ఒక్కొక్క పిన్ వేసుకుంటే ఎక్కువ అయిపోతాయి, తర్వాత ఓపెన్ చేసుకునే వాళ్ళకి ఇబ్బంది అనమాట. నెక్స్ట్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎడ్జెస్ కూడా 2 నోట్స్కి ఒక్కొక్క పిన్ వేసేయండి. అటు ఇటు చెదిరిపోకుండా ఉంటాయి నోట్స్ అన్నీ. నెక్స్ట్ మధ్యలో ఫ్లవర్ కోసం ఒక 10 రూపీస్ నోట్ తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రంట్కి ఒక ఫోల్డ్, బ్యాక్ ఒక ఫోల్డ్ వేసుకోండి. తర్వాత దాన్ని మధ్యలోకి ఇలా అయితే మడత పెట్టండి. అది ఒక నోట్ 2 పెటల్స్ అవుతుంది. సో అలా 4 నోట్స్ తీసుకోండి, అంటే 8 పెటల్స్ అవుతాయి. ఇప్పుడు ఇలా పెటల్కి మధ్యలో ఒక పిన్ వేసేసుకోండి. మొత్తం ఒక ఫ్లవర్కి 8 పెటల్స్ ఉంటాయి, 8 పిన్స్ పడతాయి మనకి. ఇలా పిన్ వేసేసిన తర్వాత మడతలన్నీ కూడా ఇలా ఓపెన్ చేయండి, మనకి విడివిడిగా కనిపిస్తాయి మొత్తం. ఎడ్జెస్లో పిన్ కరెక్ట్గా చూసుకుని వేసుకోండి, లేకపోతే ఊడిపోయి సెపరేట్ అయిపోతాయి. మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్లవర్ అయితే కంప్లీట్ అయిపోయింది. అవి కొత్త నోట్స్ ఉండడం వల్ల అది పైకి వచ్చేస్తుందండి. అదేం కాదు, మనం పిన్ వేసేసినప్పుడు కరెక్ట్గానే ఉంటుంది. చూడండి ఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది, మనకి దండ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆ ఫ్లవర్ని మిడిల్లో పెట్టి అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి 2 పిన్స్ వేసుకోండి. మనకు ఆ 2 వేసుకోవడానికే ఉన్నాయి, ఇంకా లోపలికి పెట్టి వేయడానికి అయితే వీలు అవ్వట్లేదు. అంటే దండ రెడీ అయిపోయిందండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.